భక్తి అనేటటువంటి మాటకు అర్థం ఏదో 4 పువ్వులు తేవడం, 4 తులసి దళాలు తేవడం, ఇది భక్తి అని ఎక్కడా చెప్పబడలేదు. అలా అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకొకటి లేదు. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అంటారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలేచ భ్రమతి కుసుమర్ధంజనమతి సమప్యై చేతస్సరసిజమానాధభవతే సుఖేనా వస్తాతం జనయః నజానాతి కిమహో అంటారు. నిన్నెవడు రా సరోవరాల్లో దూకమన్నాడు, ఎవడు రా బిల్వవృక్షాలు ఎక్కమన్నాడు, ఎవడు రా పూల తోటల్లోకి వెళ్ళి పువ్వులు తెమ్మన్నాడు, నేను ఇవన్నీ అడగలేదురా. నీ మనస్సన్న పువ్వు తీసుకొచ్చి శంకరుని పాదముల దగ్గర నువ్వు పెట్టగలిగితే పరమేశ్వరుడు నీ వెంట పరుగు తీస్తాడు రా అంటారు. దాని అర్థం పువ్వులు తేవద్దు, పూజలు చెయ్యొద్దని కాదు. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది చేస్తున్నా శక్తిని ఎవడిచ్చాడో వాడితో అనుసంధానమైతే భక్తి అంటారు. అందుకే మనం చూడండి, ఇప్పటికీ వెంకటేశ్వర సుప్రభాతం చదివితే చిట్ట చివర ఒక మాట చెప్తాం. వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ఎక్కడి నుంచో వచ్చాను, వచ్చి నీ ఉత్సవం చేశాను, చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాను. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామిచ్చయాగచ్చ సేవాంకరోమి సకృచ్ఛేవయా నిత్య సేవాఫలం తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటాం. నేను కాకినాడ నుంచి వచ్చాను స్వామి, ఉత్తరాయణ పుణ్యకాలం పుష్కరిణిలో స్నానం చేశాను, ఏదో నాకు నీవు అనుగ్రహించిన సేవ ఏదుందో ఆ సేవ చేసుకున్నాను. కానీ ఏడాదికోసారి వచ్చి ఉత్తరాయణ పుణ్యకాలంలో పుష్కరిణిలో స్నానం చేసి నీకో సేవ చేసి వెళ్ళిపోవడం నా జీవితం యొక్క లక్ష్యం కాకూడదు. నేను ఎంతకాలం బ్రతికున్నానో అంతకాలం నేను తీసిన ప్రతి ఊపిరి నీ సేవ కావాలి.